హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ పనినైనా మొత్తమైందా అంటే ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు, అధ్యక్షుడైనా కావచ్చు, ఇప్పుడు ఏ పని అయినా చేయడానికి అవసరమైన శక్తియుక్తులు నీలో ఉన్నాయి అంటాడు స్వామి వివేకానంద. దాంట్లో ఏం సందేహం లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడు, నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినప్పుడు. అదే అంటారైనా ఏమి లే, మేల్కో, నీ లక్ష్యం చేరేదాకా, నీ గమ్యం చేరేదాకా విశ్రమించకూడదు. లే మేల్కోటే ఏంటి? ఇప్పుడు మీరు ఎన్నెంత చేస్తారు? సరేనా? ఓకే. ఇప్పుడు నువ్వు 5 ఆడుకోలు వేస్తున్నావు, 4 అయ్యేది కాదు. లేదు మేలుకో అంటే ఇప్పుడు ఏదో 5 వేస్తే 6 వేస్తున్నావు లేదా, ఇప్పుడు 4 వేయమని కాదు. నీ శక్తి నువ్వు తెలుసుకో. ఇక్కడ ఈ కులాల ప్రస్తావన వచ్చేది అంటే వాడు హాఫ్ నాలెడ్జ్ గుర్తించుకోమా. దాంట్లో సందేహం ఏం లేదు. స్వామీజీ అయినా ఏదైనా దేవుడు చెప్పేవాడు, దేవుడే చెప్పినా నా దృష్టిలో కులాల ప్రస్తావన వస్తే వాడు హాఫ్ నాలెడ్జ్. యా దేవుడైనా కాదులే, నువ్వు రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, యేసు ప్రభు చెప్పినా, మహాప్రభు చెప్పిన కులాలు నా కులమే గొప్ప, నీ కులం తక్కువ అంటే హాఫ్ నాలెడ్జ్. నాకు తెలిసి యా దేవుడు కులాల గురించి ప్రస్తావించలేదు. వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు ప్రస్తావిస్తున్నాం నీ కులాల గురించి. కాబట్టి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి వాళ్ళు ఏ శక్తి, ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేయడానికి అవసరమైన శక్తియుక్తులు ఉన్నాయి. వాటిని గుర్తించాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి. జాలరి తెప్పగ కుమ్మరి సారెగ తాతయ్య చేతి కర్రగా ఇస్తారు.